Chomsky normal form. Two types of normal forms. First one is Chomsky normal form. Next, second one, Greibach normal form. First one is Chomsky normal form, and second one is Greibach normal form. GREI. Chomsky. So, see, what you will be solving in this normal form is, మనం జనరల్గా నార్మల్ ఫామ్స్ ఏం చేస్తామంటే, మనకి ఇచ్చిన ఏదైతే గ్రామర్ ఉంటుందో గ్రామర్ని అయితే చోమ్స్కీ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం, లేదంటే గ్రీబ్యాక్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓన్లీ దీస్ టూ నార్మల్ ఫామ్స్ వీ హ్యావ్. సో ఫస్ట్ వన్ ఈజ్ చోమ్స్కీ నార్మల్ ఫామ్. సో రాసుకోండి. సో జనరల్లీ చోమ్స్కీ నార్మల్ ఫామ్ విల్ హ్యావ్ త్రీ కండిషన్స్. ఎన్ని కండిషన్స్ ఉంటాయండి? త్రీ కండిషన్స్. చోమ్స్కీ నార్మల్ ఫామ్, త్రీ కండిషన్స్ ఏంట్రా? CHOMSKYS, చోమ్స్కీ నార్మల్ ఫామ్. See, if the given grammar follows any one of these conditions, then I can call it as Chomsky normal form. If it is not going to follow any one of the condition, then it cannot be an Chomsky normal form. So first one is what? S tends to epsilon, and next S tends to A, S to AB. ఓకే, ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి ఎస్ ఓన్లీ. మీరు కావాలంటే వేరే ఏమైనా రాసుకోవచ్చు. ఏ టెన్స్ టు ఎప్సిలాన్, ఏ టెన్స్ టు ఏ, బి టెన్స్ టు ఏబి. సో యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎనీ ఫామ్. బట్ రిమెంబర్, మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నా లేకపోయినా, డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ 2 points, 2 and 3. ఇట్ ఈస్ వాట్, నాకు ఎలా ఉన్నా సరే ఏ ఫామ్లో ఉండాలండి? ఈ 2 ఫామ్స్లోనే ఉండాలి. అంటే లెఫ్ట్ సైడ్ నాకు ఒక నాన్ టెర్మినల్ వాల్యూ ఉంటే రైట్ సైడ్ ఓన్లీ 1 టెర్మినల్ వాల్యూ ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఒక నాన్ టెర్మినల్ వాల్యూ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక నాన్ టెర్మినేటింగ్ వాల్యూ, రైట్ సైడ్ ఒక టెర్మినేటింగ్ వాల్యూ. లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక నాన్ టెర్మినేటింగ్ వాల్యూ, రైట్ సైడ్ 2 నాన్ టెర్మినేటింగ్ వాల్యూస్. సో వాట్ ఆర్ ద 2 conditions? On the LH side I should have 1 non terminating value, and RHS I should have terminating value, or on the RHS I should have 2 non terminating values. So let's say if I have B tends to ABB, then this cannot be an CNF. Why this cannot be an CNF? నాకు RHSలో ఎన్ని నాన్ టెర్మినేటింగ్ వాల్యూస్ ఉండాలండి? ఓన్లీ 2, బట్ ఐ హ్యావ్ హౌ మెనీ? 3. సో ఇన్ దిస్ కేస్ ఐ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ CN, ఐ మీన్ నార్మల్ ఫామ్. దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తానంటే ఒక నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ దిస్, ఇఫ్ B tends to AB, this is also not CNF. This is also not CNF. Why this is not CNF? If I have one non-terminating value, on the other hand I should have only 1 terminating value. But how many terminating values I have? 2 terminating values. So that is also not possible. So in that case what I will do? దీన్ని మళ్ళీ నేను ఒక CNFలోకి కన్వర్ట్ చేస్తాం. అవి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఇన్ ద కన్వర్షన్ పార్ట్ యూ విల్ సీ హౌ టు కన్వర్ట్ దిస్ CFG టు CNF. CFG ఏంటండి? కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దిస్ ఈజ్ అన్ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అవునా కాదా? కంటెక్స్ట్ ఫ్రీ గ్రామరేనా? దిస్ వన్ ఈజ్ ఆల్సో కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో దిస్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ కంటెక్స్ట్, ఐ మీన్ నాట్ కంటెక్స్ట్, CNF, Chomsky normal form. So let's say you have set of production rules. So we'll check whether they can be accepted or not. So take
So G is a set of production rules. Can I call this G as Chomsky, I mean normal form, Chomsky normal form అని కాల్ చేయగలను నేను? Can I call this G as Chomsky normal form? Can I call it or not? No, I cannot call. Why I cannot call? ఇది సాటిస్ఫై అవుతుందండి? నో, సెట్లో ఉన్న ఒక్క కండిషన్ ఫెయిల్ అని ఏమవుతుందండి? హోల్ సెట్ విల్ become false. If one condition is false, then the whole condition is also false. So then I can tell this G is not Chomsky normal form. ఎలాంటివి నేను నార్మల్ ఫార్మ్స్ అని పిలవచ్చండి? If this A tends to AB and A tends to A, B tends to B. If this is a set, now I can call it as Chomsky normal form. Why I can call it as Chomsky normal form? A tends to AB satisfies condition 3, A tends to A satisfies condition 2, B tends to B satisfies condition 2. So then this whole G I can call it as Chomsky normal form, but this one we cannot call it as Chomsky normal form. Okay, next.